బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో సుమారు 30 అంశాల జెండాగా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే పలు బిల్లులు, చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆతిథ్య హోటళ్లకు ప్రోత్సాహకాలిచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలు, ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులు అసెంబ్లీ సమావేశాలపై చర్చించనుంది. అయితే ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇక ఈ కేబినెట్ సమావేశంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతుంది. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటనలో కొనసాగగా ఇప్పుడు 53,922 కోట్ల మేర పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రాజధానిలోని పలు ప్రాజెక్టులకు ఎస్పీవీకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు ఆమోద ముద్ర వేయబోతోంది. కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని వాటిపై భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. ఇక ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులకు, బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టమ్ కు కూడా అనుమతి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ రామకృష్ణ, కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా 30 అంశాల అజెండాగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ 30 అంశాలు ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే మంత్రి లోకేష్ ఇటీవల కాలంలో పర్యటనలన్నీ కూడా కొనసాగించారు. ఈ క్రమంలోనే దాదాపుగా 53,922 కోట్ల మేర పెట్టుబడులకు కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలపబోతా ఉంది. ఈ ప్రాజెక్టులతో దాదాపుగా 83,437 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని కూడా ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. రాజధానిలో ఉన్నటువంటి పలు ప్రాజెక్టులకు ఎస్పీవీకి మంత్రివర్గం ఆమోదం తెలపబోతా ఉంది. అలాగే అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయబోతా ఉంది. ఇక కన్వెన్షన్ సెంటర్లకు సంబంధించి భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా రాజధాని ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని వాటి మీద భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇచ్చే దాని మీద కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇక ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టానికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో ప్రధానంగా చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలబోతా ఉంది. దాదాపుగా మొత్తం 30 కీలకమైనటువంటి అంశాలు ఎజెండాగా ఇవాళ కేబినెట్ లో చర్చించి దాని మీద నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉన్నారు. పలు బిల్లులతో పాటు చట్ట సవరణలకు సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలబోతా ఉంది. రాష్ట్రంలో టూరిజానికి సంబంధించి ఈ హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి కూడా వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలకు సంబంధించి అంశం మీద కూడా చర్చించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతా ఉన్నాడు. సిఆర్డీఏ ప్రతిపాదనలు, అలాగే ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా ఇవాళ కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. పలు సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు దానికి సంబంధించి కూడా
కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. ఇక ప్రధానంగా ఈ నెల 18 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోటి ఏపీ ప్రభుత్వం ఉంది. ఇవాళ దానికి సంబంధించి క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ లో కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. 18వ తారీఖు నుంచి బహుశా 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.